లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓ ఇంట్లో సీమంతం ఘనంగా జరిగింది. దీంట్లో వింతేముంది అనుకోకండి. సీమంతం చేసింది ఎవరికో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వారు తమ ఇంట్లో పెంపుడు పిల్లికి సీమంతం చేశారు. ఆ పిల్లి పేరు సాషా. దాని మీదున్న అభిమానంతో దానికి శ్రీమంతం వేడుక చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు పిల్లిని అందంగా తయారు చేసి గాజులు తొడిగి సాంప్రదాయంగా శ్రీమంతం జరిపించారు. ఈ సంఘటన ఎక్కడో కాదు, మదిలోనే జరిగింది. ఇది కాస్త వైరల్ గా మారింది. ఆ సీమంతం మీరు చూడండి. ఖమ్మం జిల్లా మదిరిలో అల్లూరి నాగభిక్షం పద్మ దంపతులు సిపిఎస్ రోడ్లో నివాసం ఉంటున్నారు. వారి ఇంట్లోనే పై పోర్షన్లో అద్దెకు ఒక ముస్లిం కుటుంబం ఉంటున్నారు. వారు ఒక పెంపుడు పిల్లిని పెంచుకుంటున్నారు. ఆ పిల్లి పేరు సాషా. ఆ ఇంటి ఓనర్స్ అయిన నాగభిక్షం దంపతులకు జంతువులన్నా పక్షులన్నా చాలా ఇష్టం. దానివల్ల వారికి పిల్లి బాగా దగ్గరయింది. ఆ దగ్గర ఎంత దగ్గర అంటే వారి కుటుంబంలో ఒక ఆడబిడ్డగా చూసుకుంటారు. ఆ పిల్లి కడుపుతో ఉందని తెలుసుకుని దాని మీద ఉన్న అభిమానంతో దానికి సీమంతం వేడుకలు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు పిల్లిని అందంగా తయారు చేసి గాజులు తొడిగి సాంప్రదాయంగా సీమంతం జరిపించారు. ఇరుగు పొరుగు వారు పండ్లు పలహారాలు ఇచ్చారు. పిల్లికి సీమంతం ఘనంగా జరగడంతో చాలా ఆనందంగా ఉందని దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన జంతుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. 2 years నుంచి ఇక్కడే ఉంటున్నాము, అద్దెకుంటున్నాము. నాకు చిన్నప్పటి నుంచి పెట్స్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టము. పెట్స్ని చాలా ఇష్టంగా పెంచుకుంటాను నేను. అయితే మా వారితో చెప్తే నా కోసం దీన్ని గిఫ్ట్ చేశారు. నాకు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు దీన్ని. అది ఆంటీ వాళ్ళకి కూడా, మేము ఇక్కడ ఉండే ఓనర్స్ ఆంటీ వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఇదంటే. దాంతో బాగా అటాచ్డ్ అయ్యారనమాట. అయితే ఇది ప్రెగ్నెంట్తో ఉందని రాత్రి దీని మీద అభిమానంతో శ్రీమంతం నిర్వహించారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా పేరు పద్మ అండి, మాది మదిరండి. మా ఇంట్లో కండక్టర్ గారు అబ్బాస్ గారని రెంటుకుంటున్నారండి. వాళ్ళు హైదరాబాద్ నుంచి పిల్లిని తెంచి పెంచుకుంటున్నారు. అది మా ఇంట్లో కూడా తిరుగుతూ ఉంటుంది. నాకు దాని మీద అభిమానంతో చిన్నప్పటి నుంచి జంతువుల మీద అభిమానం, నాకు ఇలాంటి చేయటం అంటే ఇంట్రెస్ట్. దాంతో శ్రీమంతం చేయాలని నా మనసుకు అనిపించింది. చిన్న ఫంక్షన్లా చేద్దాం అనుకుని చాలా హెవీ అయిపోయిందండి. చాలా సంతోషం అనిపించింది. నాకు చాలా మంచిగా అనిపించిందండి. అందరూ వచ్చారు, చాలా దాన్ని దీవిచ్చారు. అందరూ ఫోన్లు చేసి అందరు కంగ్లాట్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. మా చిన్నప్పుడు మా నాన్నగారు పిల్లిని పెంచేవారండి. దానికి భోజనం పెట్టిన తర్వాతే మా నాన్నగారు వినేవారండి. అదే ఇంట్రెస్ట్ తోటి నాకు జంతువులు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. మా ఇంట్లో గేదెలు ఉండే, గేదె పిల్లలకి కుక్క పిల్లలకి అన్నిటికి కూడా ఇట్లా చేసి సంతోషపడుతుంటా. నేను ఎంత ఖర్చు పెట్టినా నాకు ఖర్చు బాధ అనిపించదండి. అందరూ కంగ్రాట్ చెప్తుంటే చాలా సంతోషం అనిపించిందండి రాత్రి నుంచి. నాకు 60 సంవత్సరాల నుంచి మదర్లోనే ఉంటున్నాం మేము. మా పూర్వీకులు కూడా మదర్ వాళ్ళే. మాకు జంతువులు అంటే ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి జంతువుని కూడా ప్రేమతో చూడాలని, మరి జాతరైంది వాటికి తీసుకుపోయి పెట్టాలని ప్రేమ అభిమానం ఉంటుందండి. మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళు పిల్లిని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి పెంచుకుంటుంటే మా ఇంట్లో బాగా అలవాటైంది. మా మేడం గారు శ్రీమంతం చేస్తానని కోరుకుంటే చేసుకోమని చెప్పాడు. For more videos like this, subscribe Big TV channel.